గాయస్ ఇప్పుడు యూట్యూబ్ వదిలేయండి, ఇక వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఎలా పడితే అలా వీడియో పెడుతున్నారు, వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. యూట్యూబ్ ని ఫాలో అవుతలేరు. యూట్యూబ్ ని ఫాలో అవుతే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు, మేము చెప్పిన లాగా మీరు ఫాలో అవుతే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయని వాళ్ళే చెప్తుండ్రు. వాళ్ళ ఫాలో అయితేనే మీకు వ్యూస్ వస్తాయి. మీరు మీలాగా వీడియో పెడితే కంపల్సరీ మీకు వ్యూస్ రావు అని వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పిన లాగా మీరు వీడియో పెడితే కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో వాళ్ళే చెప్తుండ్రు, మేము చెప్పిన లాగా మీరు వీడియో పెడితే కంపల్సరీ వ్యూస్ వస్తాయని చెప్తుండ్రు కదా, అలాగే పెట్టండి. కంపల్సరీ మీకు ఇష్టం వచ్చిన లాగా పెడితే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావన్నమాట. సో వాళ్ళే చెప్తుండ్రు కాబట్టి మీరు కంపల్సరీ వాళ్ళనే ఫాలో అవ్వండి అనమాట. ఓకే, అలా అన్నమాట. వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు కంపల్సరీ అన్నమాట. యూట్యూబ్ వదిలేయండి అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇష్టం వచ్చినట్టు వీడియో పెడితే కంపల్సరీ వ్యూస్ రావు. సో ఇలా షూటింగ్ తీసేస్తున్నారు, ఇలా షూటింగ్ తీసేసి ఇలా పెడితే అనుకోండి, ఆడియన్స్కి ఏం అర్థం కావాలా, అర్థం కాదు. కాబట్టి దానిలో ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి, లేదా అట్రాక్షన్ లేదా ఒక నవ్వించాలి, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అట్లా ఉంటేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో అలా పడితే ఇట్లా షూటింగ్ తీసేస్తారండి, ఇట్లా షూటింగ్ తీసేసి అప్లోడ్ చేసేస్తారు. ఎలా వ్యూస్ వస్తాయండి? దాంట్లో ఆడియన్స్ ఎంగేజ్ కావాలన్నమాట. ఆడియన్స్ ఎంగేజ్ అయితేనే, ఇలా ఓపెన్ చేసినామంటే ఆడియన్స్ ఎంగేజ్ కావాలా, ఎంగేజ్ అయితేనే కంపల్సరీ మనకి వ్యూస్ వస్తాయి. ఎంగేజ్ కాంది ఎక్కడి నుంచి వ్యూస్ వస్తాయండి? యూట్యూబ్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారండి. సో వాళ్ళు పంపుతారు, వాళ్ళు పంపిన తర్వాత ఆడియన్స్ చూడాలి కదా, ఆడియన్స్ చూస్తేనే వ్యూస్ వస్తాయి అన్నమాట. అదేన్నమాట కంపల్సరీ. మీరు మీలాగా వీడియోస్ తీయకుండా యూట్యూబ్ వాళ్ళు చెప్పినలాగా మీరు వీడియోస్ తీయండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అది అన్నమాట కంపల్సరీ. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమై అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.